హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే ఈరోజు సండే కదా. నేను నార్మల్ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ చేశానండి, నాటుకోడి. ఆ, ఎలా చేసానో మీరు ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. నేను నార్మల్ రైస్తోనే చేశాను. పొడిగానే వచ్చిందండి, వేడిగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది తప్ప బిర్యానీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను ఎలా చేశానో ప్రతిదీ మీకు చెప్తాను వీడియోలో. చూడండి, వీడియో మొత్తం అయ్యే వరకు చూడండి. తర్వాత బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండి, లవంగాలు, చెక్కలు, బిర్యానీ ఆకులు, ధనియాలు, ఇవన్నీ నేను ఫ్రై చేసుకున్నానండి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయండి బిర్యానీలోని. అందుకని నేను ఫ్రై చేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. నేను గ్రైండ్ చేసుకోవడం కూడా మిక్సీలో చేసుకోలేదండి, నేను దంచాను. ఈ మసాలా ఈ దినుసులన్నీ చెప్పి ఫ్రై చేసి దంచుకున్నాను. దాని తర్వాత నేను ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను ముక్కలుగా కోసుకొని. ఎందుకంటే దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా మనకి ఆనియన్స్ ఉంటేనే దమ్ బిర్యానీలోకి బాగుంటుంది. నేనైతే ఒక 4 ఆనియన్స్ తీసుకొని ఇలా కడాయిలోనే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి దమ్లో కాబట్టి. ఇంకోవైపు ఈ చికెను తీసుకొని దానిలోకి ఈ మసాలాలన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఫస్ట్గానే పచ్చిమిర్చి, కొత్తిమీర వేసాను 1 కేజీ చికెన్లో. ఇందాక నేను వేపుకున్నాను కదా దినుసులన్నీ, అవన్నీ నేను ఇప్పుడు మసాలా దంచిపెట్టుకున్నానండి, అవి వేస్తున్నాను ఇప్పుడు దీనిలోకి. వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నానండి, ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కారం. కొంచెం పసుపు, వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కొంచెం వేసుకున్నానండి. అలాగే మనము సరిపోయినంత ఈ మ్యారినేట్కి సరిపోయినంత కొంచెం పెరుగు ప్యాకెటేనండి, పెరుగు ప్యాకెట్ కూడా వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కూడా నేను మిక్సీలో చేసింది కాదండి, న్యాచురల్గా నేను దంచుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచుకొని దాన్ని కూడా నేను వేసుకున్నాను. అలాగే ఇందాకలో నేను చెప్పాను కదా, షాప్లో కొన్న పెరుగు ప్యాకెట్ కూడా తగినంత మోతాదులో మ్యారినేట్కి నేను పెరుగు వేసుకున్నాను కదా. దీని తర్వాత మంచిగా బాగా కలబెట్టుకోవాలండి. మొత్తం ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా అంటుకోవాలి, మంచిగా కలుపుకోవాలండి. అసలు ఎక్కడ ముద్దలుగా ఉండకుండా మంచిగా ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఏంటిదంటే మ్యారినేట్ అవ్వడానికి మనం మూత పెట్టేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేనైతే కలిపేసుకున్నాను, మూత పెట్టేస్తానండి ఇప్పుడు. ఇంకొక సైడు మనము ఆనియన్స్ వేపుకుంటున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఉంటే ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్. ఎందుకంటే సగం ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా ఉంటే మంచి టేస్ట్ రాదు. ఇది ఎప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రైడ్ అవుతాయో, ఫ్రైడ్ ఆనియన్స్, అప్పుడు ఈ ఆనియన్స్ వల్ల కూడా బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎప్పుడు మన హోటల్స్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ మనకి బిర్యానీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి, ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాము కదా దానిలో వేసేసుకుందాము. కొంచెం ఒక లేయర్ లాగా వేసుకొని ఆనియన్స్ కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా మనము ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లోని ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎందుకు వేసుకుంటున్నాం అంటే కింద కొంచెం
బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు బాగా గెడ్డలు కట్టినట్టుగా అన్న మసాలా ముద్దల్లా ఉండిపోకుండా ఇది ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ చేసిన ఆయిల్ని అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అలాగే ఇంకొక సైడు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి అని చెప్పి నేనైతే 3 గ్లాసులు బియ్యం పెట్టుకున్నానండి. దానికి 1 గ్లాస్ చొప్పున 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే నేను 3 గ్లాసులు బియ్యం పెట్టుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేసుకొని అందులోనే బిర్యానీ సామాన్లు అంటే బిర్యానీ చెక్కలు, లవంగాలు ఇవన్నీ వేసుకొని, బిర్యానీ ఆకులు వేసుకొని, అల్లం వెల్లుల్లి వేసుకొని 2 పచ్చిమిర్చిలు 3 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర వేసుకున్నాను. సరిపడ్డాయేమో ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత గరిటె పట్టుకొని ఒకసారి అటు ఇటు కలుపుకున్నాను. ఇది బాగా కొంచెం మరగాలండి, ఎసరిలాగా బాగా మరగాలి. అలాగే మరిగిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే నేనైతే ఒక గ్లాస్తోని ఇలా వాటర్ తీసుకొని మనం ఇందాకలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి. నేనైతే వేసుకున్నాను. ఇందాక మ్యారినేట్ చేసిన వాటర్ తీసినవన్నీ వేసుకొని మూత పెట్టుకొని కింద సిమ్లో పెట్టాను. అలాగే ఇప్పుడు వాటర్ మరిగిపోయినాయి కదా, నేను కడిగి పెట్టుకొని ఒక 1/2 అవర్ నేను నానబెట్టుకున్నానండి. ఆ రైస్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది నార్మల్ రైస్ కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడకకూడదండి. రైస్ కూడా ఒక 20% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది మనము దమ్లోకి వేసుకుంటామండి. ఫస్ట్ లేయర్ ఇంకా ఉడకలేదు ఇదైతే. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూద్దాము ఉడికిన తర్వాత. మళ్ళీ ఆ రైస్ని తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి కింద సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇంకొక వైపు ఈ రైస్ని పట్టుకెళ్ళి అందులో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువసేపు నార్మల్ రైస్ కాబట్టి ఎక్కువసేపు మనం ఉడకబెట్టకూడదు, జావలా అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని తీసుకెళ్ళి అందులో స్ప్రెడ్ చేసేసి మొత్తం బేషన్కి చుట్టుపక్కల మొత్తం వేసేసుకొని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలండి. నేను ఇలా వేసేసుకున్నాను లేయర్ లాగా. దాన్ని ఒక లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాను కదా, అది కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటానండి. దాని తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే రైస్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 40 అలాగా ఉడికిందండి. దీన్ని కూడా నేను ఒక లేయర్ లాగా మళ్ళీ వేసేసుకుంటున్నాను. మొత్తం ఇంకా ఈ రైస్ని మొత్తాన్ని ఫిల్ చేసేస్తున్నాను మొత్తం బేషన్లోకి. మొత్తం రైస్ అంతసేపు ఇలా ఉడకకూడదు, ఇందులోనే దమ్లోనే ఉడకాలి కాబట్టి మొత్తం రైస్ నేను దమ్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం బేషన్కి స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం రైస్ని స్ప్రెడ్ చేసుకొని ఇంకో లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకొని కొత్తిమీర ఉన్నది కదండి, దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం ఏంటంటే సమతులంగా మొత్తం వేసేసుకోవాలి, ఎక్కడ మళ్ళీ గ్యాప్స్ లేకుండా. కొత్తిమీర వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇంకా వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనము దీనికి మూత అనేది పెట్టేద్దామండి. పెట్టేసిన తర్వాత దీనిపైన దమ్ పెట్టడానికి అని చెప్పి నేనేమో చిన్నది దంచుకునే రోల్ ఒకటి ఉంటే దాన్ని పెట్టుకున్నానండి. అలాగే నేను ఇందాకలా నెయ్యి వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ తీసి నెయ్యి వేసుకున్నానండి. మొత్తం అక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను నెయ్యిని స్పూన్తో. తర్వాత మళ్ళీ కాసేపు పోయిన తర్వాత చూసుకున్నానంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత చూసానండి ఈ బిర్యానీ అనేది. బిర్యానీ అయితే చాలా బాగా టేస్ట్గా వచ్చింది. పలుకులాగే మెతుకు పొడి పొడిగానే వచ్చింది. అంటే వేడిగా ఉండడం వల్ల అలా వస్తుంది తప్ప కనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నాకు ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఉడకకుండా గట్టిగా ఉండడం, ఉడకకపోవడం అలాంటివి ఏం లేదు. ముక్క అయితే మీకు ఈ వీడియో వ్లాగ్ అనేది మీకు నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.